డే 10 ఆఫ్ 100 డేస్ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. నా జర్నీ ఈరోజు కాదు, చాలా ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు నా వెయిట్ 115 కేజెస్, వేర్ ఐ కాన్షియస్లీ స్టార్టెడ్ టు లూజ్ వెయిట్. అప్పటికి నాకు తెలిసిన బేసిక్ డైట్ నాలెడ్జ్తో 115 టు 100.6 వరకు వచ్చాను. తర్వాత లాస్ట్ ఇయర్ జూన్లో ఒక వెయిట్ లాస్ యాప్లో జాయిన్ అయ్యాను. అప్పుడు నా వెయిట్ 100.6 కేజెస్. ఈరోజు మార్నింగ్ వెయిట్ చెక్ చేస్తే 90.6 కేజెస్ ఉన్నా. అంటే 1 ఇయర్లో 10 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను, కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను. ఈసారి ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా హెల్తీగా, కన్సిస్టెంట్గా ఈ 100 డేస్ జర్నీని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. లంచ్కి నేను మష్రూమ్ ఎగ్ పోహా చేసుకున్నాను. మష్రూమ్ క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, ఎగ్ వల్ల మంచి క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. పోహా ఎనర్జీ కోసం. ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా, బ్యాలెన్స్డ్గా అనిపించింది. ఈవినింగ్ మా అక్క పార్సిల్ పంపించింది, చికెన్ ఫ్రై, పప్పుచారు, పులిహార, సున్నుండలు. ఇంకా డైట్ గోవిందా. అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేశాను. వెయిట్ లాస్ అంటే మనకి ఇష్టమైన ఫుడ్ని పూర్తిగా మానేయడం కాదు, పోర్షన్ కంట్రోల్తో ఫుడ్ని టేస్ట్ చేయడం తప్పు కాదు. అగైన్ ఇక్కడ తినడం వేరు, టేస్ట్ చేయడం వేరు. ఆ రెండింటికి డిఫరెన్స్ తెలిస్తే వెయిట్ లాస్ ఈజీగా ఉంటుంది. దట్స్ హౌ ఐ ఎండెడ్ మై డే 10. బాయ్.